Good morning. The class is Natural Products, Unit 4, that is Nucleic Acids. Nucleic acids. Nucleic acids. So, what are the nucleic acids? Nucleic acids అంటే ఏంటండి? We consider the DNA and RNA. They have the nucleic acids. So, nucleic acids అంటే మెయిన్లీ మనకి దేని నుంచి వస్తాయంటే న్యూక్లియో ప్రోటాన్స్ నుంచి వస్తాయి. న్యూక్లియో ప్రోటీన్స్. సో న్యూక్లియో ప్రోటీన్స్ అనేది ఏమంటుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఓకేనా సిగ్మెంట్ కానీ తీసుకుని ఒక సెల్ పిగ్మెంట్ తీసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ కానీ చేస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ చేస్తే మనకి న్యూక్లిక్ ప్రోటీన్స్ నుంచి న్యూక్లిక్ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్స్ అనేది వస్తాయి. ప్రోటీన్స్ ప్రెసిపిరేట్ అవ్వడం వల్ల ప్రోటీన్స్ని సెపరేట్ చేస్తే మనకి న్యూక్లిక్ యాసిడ్స్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఈ న్యూక్లిక్ యాసిడ్స్ని మళ్ళా మన హైడ్రోలిసిస్ కనుక చేస్తే ఏమొస్తుంది అంటే న్యూక్లియోటైడ్స్ అనేది వస్తుంది. ఏమొస్తుందంటే న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ని మళ్ళీ మనం 175 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కువ సంబంధించి కనుక ట్రీట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే న్యూక్లియోసైడ్స్ అనేది వస్తుంది. న్యూక్లియోటైడ్స్ నుంచి మనకి ఏమొస్తుంది న్యూక్లియోసైడ్స్. ఈ న్యూక్లియోసైడ్స్ ఏం కలిగి ఉంటుందంటే కన్సిస్టింగ్ ఆఫ్ 3 molecules. One is the bases, another one is the sugar and ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్. అంటే మనకి ఏమొస్తుంది ఈ న్యూక్లియోసైడ్స్ ని మళ్ళీ మనం ఐసోలేషన్ కనుక చేస్తే మనకి 3 ప్రొడక్ట్స్ అంతా వస్తుంది. ఆ 3 ప్రొడక్ట్స్ ఏంటండి మనకి బేసెస్, షుగర్ అండ్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ 3 ప్రొడక్ట్స్ అనేది వస్తుంది. ఈ 3 ప్రొడక్ట్స్ లో బేసెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ బేసెస్ అంటే NH2 ఎమినో గ్రూప్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఎమినో గ్రూప్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఏంటి అంటే ఇక్కడ హెట్రోసైక్లిక్ బేసిస్. ఇక్కడ బేస్ ఏంటండి హెట్రోసైక్లిక్ బేసిస్. హెట్రోసైక్లిక్ బేసిస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 2 రకాలైన హెట్రోసైక్లిక్ బేసిస్ అనేది ఉంటుంది. ఆ 2 ఏంటి అంటే one is the purine basis, another one is the pyrimidine basis. అంటే ఏంటంటే అవి ఒకటి ప్యూరిన్ బేస్ ఇంకోటి పిరమిడిన్ బేసిస్. ప్యూరిన్ బేసిస్ అంటే ఏంటి ప్యూరిన్ బేస్లో మనకి మళ్ళా 2 రకాలు. అవి ఏంటి అంటే ఒకటి ఎడినైన్ అండ్ ఇంకోటి గ్వానైన్. ఓకేనా ప్యూరిన్ ఎన్ని బేసిస్ మనకి 2 బేసిస్ ఉన్నాయి. ఒకటి ఎడినైన్ ఇంకోటి గ్వానైన్ బేసిస్. అండ్ ప్యూరిన్ బేస్ కాకుండా అందులో ఇంకో ఉన్న బేసిస్ ఏంటి పిరమిడిన్ బేసిస్. Pyrimidine basis అంటే ఏంటి the structure is pyramidine structure. The compound is there is called as pyrimidine basis. Pyrimidine basis 5 types but mostly we considering only 3 only, remaining 2 are not considerable. Okay, అందులో ఏంటండి ఫస్ట్ వన్ యూరాసిల్. ఓకేనా ఫస్ట్ వన్ యూరాసిల్ అండ్ సెకండ్ వన్ థయామిన్ and third one is cytosine. Third one is cytosine. అంటే ఇక్కడ హెట్రోసైక్లిక్ బేసిస్ లో పిరిమిడిన్ బేసిస్ ఏంటి 3. ఒకటి యూరాసిల్, నెక్స్ట్ 2 దాన్ని థయామిన్ అండ్ 3 సైటోసిన్. ఇక్కడ 3 రకాలైన బేసిస్ అనేది ఉంది. సో ఇన్ ద లాస్ట్ క్లాసెస్ we discuss about basis of purine basis, adenine synthesis of adenine అండ్ సింథసిస్ ఆఫ్ గ్వానైన్. ఓకే ఆ రెండింటి కోసం డిస్కస్ చేసాం. అలాగే పిరమిడిన్ బేసిస్ కోసం కూడా డిస్కస్ చేసాం. పిరమిడిన్ బేసిస్లో దేని యొక్క సింథసిస్ చూసామంటే మనం యూరాసిల్ బేస్ యొక్క సింథసిస్ అనేది చేయడం జరిగింది యూరాసిల్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వి సీ ద సింథసిస్ ఆఫ్ థయామిన్. థయామిన్ యొక్క సింథసిస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ బేసిస్ యొక్క స్ట్రక్చర్స్ దాని యొక్క సిద్ధాన్ని ఏ విధంగా పొందగలం అన్నది మనం చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ థయామిన్ అనేది ఏ విధంగా తయారు చేయొచ్చు. సింథసిస్ ఆఫ్ థయామిన్.
చూస్తే యూరియా, can take the urea and ethyl methyl acrylate, ethyl methyl acrylate. Ethyl methyl acrylate. So this is urea, this is ethyl methyl acrylate. దీని కనుక హీట్ చేస్తే మనకి రింగ్ ఫార్మేషన్ అనేది ఫామ్. దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, రింగ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ the ring is cyclization of the form. That is the cyclization, and it is treated with bromine. Bromine. Bromine is bromine in acetic acid. Br2 in acetic acid. చేస్తే మనకి ఏమొస్తాయి అంటే బ్రోమినేషన్ అనేది జరుగుతుంది. బ్రోమిన్ అనేది ఫామ్. మైనస్ HBr గా చూస్తే డబుల్ బాండ్ అనేది so it is interconnected keto-enol formation, then it gives thiamine. This is thiamine. Then it will get thiamine and form. Keto-enol formation converted into thiamine. Okay. So for thiamine synthesis, we consider the urea. Urea తీసుకున్నాం. యూరియాని ethyl methyl acrylate తో కనుక చేస్తే take the urea and the urea is treated with ethyl methyl acrylate. హీట్ చేస్తే మనకి ఏమవుతుందంటే సైక్లైజేషన్ అనేది వస్తుంది. ఈ సైక్లైజేషన్ ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం బ్రోమినేషన్ చేస్తాం. బ్రోమినేషన్ ఎలా చేస్తామంటే టేక్ ద బ్రోమిన్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ ఇన్ బ్రోమిన్ కనుక తీసుకుంటే we can have the bromination at this carbonyl adjacent carbon atom here. CH3 దగ్గర మనకి బ్రోమిన్ అనేది యాడ్ అవుతుంది. Then it is a elimination of the HBr. So ఇక్కడ నుంచి H, so here from the H and Br, HBr అనేది రీప్లేస్మెంట్ అని చెప్పి it gives the మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్. సో ఇక్కడ మనకి ఏమున్నాయండి, C రెండు మనకి 2 CO కాంపౌండ్స్ అన్నది ఉంది. ఓకేనా. ఈ 2 CO కాంపౌండ్స్ ఇక్కడ మనకి ఎడ్జసెంట్ ఉన్న నైట్రోజన్ ఉన్న హైడ్రోజన్ ఈ రెండు కూడా ఏమవుతుందంటే keto-enol ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ మన H అనేది రీప్లేస్మెంట్ అంటే నోట్ పేర్ ఫ్రాగ్మెంట్స్ వస్తే డబుల్ బాండ్ అనేది ఓపెన్ అవుతుంది. H అనేది రిజెక్ట్ అవుతుంది, OH అనేది ఫామ్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ NH
CO మంచి కూడా same relationship will be takes place on formation of the double bonds and the hydroxy compounds. Okay, so this is called as the ketoenol conformation, ketoenol formation. ఈ ketoenol formation మనకి అవుతుంది డబుల్ బాండ్ ఉన్న OH అని ఫామ్ అవుతుంది. So the convertible compound is called as 2,4-dihydroxy and 5-methyl compound is called as thymine. ఏంటంటే అది బేస్ థైమిన్ బేస్ అని అంటాం. థైమిన్ బేస్. You can see the another synthesis of the thymine is the another synthesis of thymine is the another synthesis of the thymine is take the urea and nitrogen compounds Bergman synthesis. Next synthesis is Bergman synthesis. Bergman. Take the urea plus nitrogen compounds CH, CH3, Cl, COOH. And the reaction into acetic anhydride. Acetic anhydride तो कनका just the one method. ఇది ఫామ్ దీన్ని రిడక్షన్ కనుక చేస్తే దీన్ని రిడక్షన్ కనుక చేస్తే H2PT give the thymine. So this is convertible thymine. ఏమవుతుందండి థైమిన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ థైమిన్. And another one is the cytosine. Next base is cytosine. Second is urea and this is the nitrile compound. In presence of acetic anhydride, they are attaching these two. Elimination of H2O. Elimination ఏమవుతుంది మైనస్ H2O ఉంది రిమూవ్ అవుతుంది. ఇది మనకి కాంపౌండ్ వచ్చింది. దాన్ని నైట్రజేషన్ కనుక చేస్తే Cl కాంపౌండ్ COOH ఫామ్ అవుతుంది. దాని నుంచి H2O అన్నది పోయి అది వస్తుంది. అది ఫామ్ అయిన దాన్ని ketoenol ఫార్మేషన్ కనుక చేస్తే మనకి ఏమొస్తుందండి థైమిన్ అన్నది. నెక్స్ట్ cytosine. The another basis synthesis of cytosine. Synthesis of cytosine. 2-MnO, 4-MnO, 2-hydroxypyrimidine. 4-MnO, 2-hydroxypyrimidine మన ఏమన్నా cytosine ఓకేనా. ఫస్ట్ సింథసిస్ వేలర్ అండ్ జాన్సన్. వేలర్ అండ్
Johnson. So here the starting material is S-ethyl, thioethyl, isothiourea. S-ethyl, isothiourea. S-ethyl, isothiourea. Plus sodium formal acetic acid. Sodium formal acetic acid. Acetic ester gives rise to the compound. Ester gives the nomination. NH3 in ethanol. HBr click చేస్తే this is gives rise to two hydroxy 4 pyrimidine is called as cytosine. 2 hydroxy 4 pyrimidine is called as cytosine. Okay, so this is the cytosine synthesis. Okay, so cytosine synthesis ఏం చేసాం మనం take the acetyl thiourea, take the acetyl thiourea and another one sodium formal acetic acid. Sodium formal acetic acid they are forming. హిట్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే క్యూఎస్ తో కనుక హిట్ చేసినప్పుడు మనకి హాలోజినేషన్ అనేది జరిగింది. ఈ హాలోజినేటెడ్ కాంపౌండ్ ని మనం ఏం చేసాం హాలోజినేటెడ్ కాంపౌండ్ ని ఏం చేసాం మనం అమ్మోనియా ఇతర ఇథనాల్ కనుక తీసుకుంటే ఫార్మేషన్ ఎమినేషన్ అమ్మోనియా అనేది హాలోజన్ is replaced with NH2 and this is treated with HBr. HBr is carbon with oxygen and formed and ketone formation करेंगे जाते हैं cytosine. Another synthesis of cytosine is tyrosine synthesis. Tyrosine synthesis.
Talisoitol. Here which malonyl aldehyde ester, malonic aldehyde ester తీసుకుని hydroxyl hydrochloride లో క్లిక్ చేస్తే hydroxyl అని hydrochloride. hydroxyl అని hydrochloride తీసుకుని ఏం ఫామ్ అవుతుందంటే రింగ్ అండ్ ఫామ్ అవుతుంది. This is isooctanoate. Bond breakup urea NH2 CO NH2 cytosine. Cytosine అనేది form can be the cytosine. So those are the preparations of basis of the those are the preparations of basis of the those are the preparations of basis of the nucleic acids. In the nucleic acids we have the two bases plus sugars. So the bases we can have to see the bases in last class and this class. ఏంటంటే bases heterocyclic bases, purine bases and pyrimidine bases. Purine bases adenine and guanine, pyrimidine bases uracil, thiamine and cytosine. ఇవి 5 bases చూస్తాం. Next nucleic acids, how it will be divided. Nucleic acids are also divided into two types. ఒకటి RNA, DNA according to their sugar ring size. ఓకే, రెబినోస్ షుగర్ రింగ్ సైజ్ ఆధారంగా దాన్ని మనం ఏం చేస్తామండి, డివైడ్ అనేది చేస్తాం. అప్పుడు మీకు రైబోనోస్ కనుక వస్తుంది దాన్ని ఆర్ఎన్ఏని. ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ two main groups according to the nature of the sugar present. The pentose nucleic acids are ribonucleic acids. ఒకటి pentose nucleic acids, ఇంకోటి ఏంటి రైబో దాన్ని మనం అంటాం రైబోస్ nucleic acids అని అంటాం. Nucleic acids are divided according to their sugar ring size. ఓకే, అందులో పెంటోస్ షుగర్ కనుక ఉంటే దాన్ని పెంటోస్ న్యూక్లిక్ యాసిడ్స్ అని అంటాం. ఓకేనా, దాన్నే రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ఇది ఎందులో ఉంటుంది, రైబోస్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఆర్ఎన్ఏ. ఓకేనా, అనదర్ వన్ ఇస్ ద డిఆక్సీ పెంటోస్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇంకోటి ఏంటి, డిఆక్సీ పెంటోస్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆఫ్
deoxyribonucleic acids. Deoxyribonucleic acids. They are called as DNA. They are called as DNA. DNA. Okay, na? Nucleic acids. RNA and DNA. What are the RNA and DNA? So here we have to see the nucleic acids are two types. Okay, divided into the nucleic acids are generally divided into two main groups. Two main groups. Our two main groups ఎలా డివైడ్ చేస్తారంటే sugar according to their sugar. For example, pentose nucleic acids or ribonucleic acids are called as the RNA. The structure of pentose 1, 3, 4, 5 is a pentose. దీన్ని మనం రైబోస్ అని కూడా. సో అలాగే another one is DNA. DNA అంటే deoxy pentose nucleic acid. Deoxy pentose nucleic acids or deoxyribonucleic acids. So the structure of this one is ఇక్కడ ఏంటి మనకి ఒక మిథైల్ గ్రూప్ అనేది ఎక్స్ అవుతుంది, అందుకనే 2 డియాక్సీ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని 2 డియాక్సీ రైబోస్. దిస్ ఇస్ ఆల్సో రైబోస్ బట్ 2 డియాక్సీ రైబోస్. సో దట్స్ వై the compounds are there in and the nucleic acids are generally divided into two main classes. One is RNA, another one is the DNA according to their ring size of the sugar. One is pentose nucleus, another one deoxy pentose nucleus. Okay, and the isolation of nucleic acids. Isolation of nucleic acids. Nucleic acids ni ఏ విధంగా isolation అనేది చేస్తాం? Very very important. The tissues RNA are mainly found in the cytoplasma of the cell. RNA అంటే ఎక్కడ ఉంటుంది? Cytoplasma of the cell లో ఉంటుంది. For example, yeast కానీ liver and pancreas. yeast మరియు liver కానీ pancreas కానీ ఇద్దరు ఉంటుంది. Ribonucleic acids. Whereas DNA are present chiefly in the nucleus of the cell such as thymus. ఏ సెల్ లో ఉంటుందండి ఇది? DNA అనేది థైమస్ లో ఉంటుంది. థైమస్ deoxyribonucleic acid. So some RNA are also found to contain minute amount of 2-O-methyl ribose. Okay, అంటే మనకి RNA అనేది ఎందులో ఎక్కువ మనకు ఉంటుంది? సైటోప్లాస్మా. సైటోప్లాస్మాలో ఉంటుంది, ఈస్ట్ లో ఉంటుంది, లివర్ అండ్ ప్యాంక్రియాస్ లో కూడా ఉంటుంది. అలాగే RNA ఎందులో ఉంటుందండి? థైమస్ లో ఉంటుంది. ఓకేనా? సో ద ఐసోలేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఐసోలేషన్ ఏ విధంగా చేస్తాం అంటే we have to take the tissue, minced tissue. The minced tissue is treated with 1 mole NaCl. ఈ మిన్స్డ్ టిష్యూ తీసుకొని మనం ఏం చేస్తాం? ఈ టిష్యూని 1 mole NaOH తో కనుక NaCl తో కనుక సోడియం క్లోరైడ్ తో కనుక దీన్ని సొల్యూషన్ తో ట్రీట్ చేసినప్పుడు ఎక్స్ట్రాక్ట్ ద న్యూక్లియోప్రోటీన్స్. సో మనకి మిన్స్డ్ టిష్యూ నుంచి ఏమొస్తుందండి? న్యూక్లియోప్రోటీన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు 1 mole of NaOH తోటి ట్రీట్ చేసి ద ఎక్స్ట్రాక్ట్ కంటైనింగ్ ద న్యూక్లియోప్రోటీన్స్ ఈజ్ సాచురేటెడ్ విత్ NaCl. దాన్ని మనం ఏం చేస్తున్నాం? సాచురేటెడ్ విత్ NaCl తో చేస్తున్నాం. వెన్ ద ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్, అప్పుడు ఏమవుతుంది? మనకి ప్రోటీన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ రెండు కూడా సెపరేట్ అయిపోతుంది. ద ప్రోటీన్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెసిపిటేటెడ్ అవుట్ డ్యూరింగ్ దిస్ ఆపరేషన్. సో ఇందులో మనకి ఏమవుతున్నాయండి? ప్రోటీన్స్ అనేవి ప్రెసిపిటేట్ అయిపోతుంది. న్యూక్లిక్ యాసిడ్స్ అనేది లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది. దీస్ ఆర్ రిమూవ్డ్ అండ్ ద న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ ఫ్రమ్ ది ఫిల్టరేట్ విత్ ఆల్కహాల్. అప్పుడు దీన్ని ఆల్కహాల్ తో ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాం. న్యూక్లిక్ యాసిడ్ చేసి దాన్ని కూడా ప్రెసిపిటేట్ చేస్తాం ఆల్కహాల్. దెన్ ద మిక్చర్ ఆఫ్ RNA అండ్ DNA ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ ఫినాల్. ఇప్పుడు ఇందులో మన న్యూక్లిక్ యాసిడ్స్ ఏమున్నాయి? RNA ఉంది, DNA ఉంది. సో ద మిక్చర్ ఆఫ్ RNA అండ్ DNA ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ ఫినాల్ which dissolves only RNA.
సో ఫినాల్ తో కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉన్నదాన్ని ఫినాల్ కనుక యాడ్ చేసినప్పుడు అందులో ఫినాల్ లోకి ఏది డిజాల్వ్ అవుతుంది, ఓన్లీ ఆర్ఎన్ఏ అనేది డిజాల్వ్ అవుతుంది, రిమైనింగ్ ఏముంటుందండి డిఎన్ఏ అనేది బయటకు ఉండిపోతుంది. సో ద డిఫరెన్షియల్ సెంట్రిఫికేషన్, ion exchange chromatography and other techniques can also be used for separating DNA and RNA. అంటే ఈ DNA RNA ని సెపరేట్ చేయడానికి ఇంకా ఏమున్నాయి మనకి, ion exchange chromatography and TLC and other సెంట్రిఫ్యూజ్ కూడా చేసి దాన్ని సెపరేట్ చేయొచ్చు. సో ఇంకా రిమైనింగ్ వాటి ద్వారా కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏని న్యూక్లిక్ యాసిడ్స్ లో ఉన్న మిక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ సెపరేట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇది న్యూక్లిక్ యాసిడ్స్. నెక్స్ట్ we have to see the structure of nucleosides. Structure of nucleosides. Nucleosides can చూస్తే they are the consolidation products of the sugar and base. ఇందులో మనకి ఏముంటుంది, న్యూక్లియోసైడ్స్ లో ఏముంటుందండి, షుగర్ ఉంటుంది, బేస్ ఉంటుంది, ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. అందులో మనం ఇప్పటివరకు ఏం చూసాం, మనం బేసెస్ అనేది చూసాం, ప్యూరిన్ బేసిస్, పిరిమిడిన్ బేసిస్. ఓకేనా. సో we know that nucleosides and acidic hydrolysis gives bases and sugar. Therefore knowing the structure of nucleosides, we must have some knowledge about the structure of the various bases and sugars. Okay. సో ఇప్పుడు మనం బేసెస్ యొక్క స్ట్రక్చర్స్ దాన్ని సెన్సిస్ చూసేటట్టు ఇప్పుడు మనం ఏంటంటే షుగర్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఏంటంటే షుగర్ స్ట్రక్చర్స్ ఆఫ్ sugars. Only 2 sugars have been isolated from the hydrolysis of nucleic acids, both are pentose and 2-deoxyribose. Ribose is present only in RNA, whereas 2-deoxyribose is present in DNA. The structure of pentose can be represented as below. అప్పుడు ద పెంటోస్ ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ద స్ట్రక్చర్ ఆఫ్ పెంటోస్ ఈజ్ structure of pentoses. So ఇక్కడ మనం కనుక చూస్తే the structure of sugars are like that. The structure of sugars are ఎలా ఉంటుందంటే మనకి ribopurinoids. Another one is the 2-deoxyribopurinoids. Okay, ribopurinoids, ribopurinoids CH and CH ఇక్కడ OH ఏమవుతుంది, దీనికి కొంత రింగ్ అనేది ఫామ్ అవుతుంది, CH2OH. దీన్ని ఏమంటాం మనం రైబోప్యూరినోస్ అంటాం. దీన్ని ఏమంటాం 2-deoxyribopurinoids అంటాం. దీన్ని రైబోపైరనోస్ అంటాం. ఓకే. సో దీన్ని ఏమంటాం 2-deoxyribopyranose. సో therefore న్యూక్లిక్ యాసిడ్స్ కనుక చూసుకుంటే న్యూక్లిక్ యాసిడ్స్ లో షుగర్స్ ఏ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయండి, ద షుగర్స్ ఆర్ హ్యావింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దీస్. ఓకే. ఈ విధమైన షుగర్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనండి. So this is the sugars. Okay, we can discuss the attachment of the base to the sugar in nucleosides. Sugar base ki attachment అయినప్పుడు న్యూక్లియోసైడ్స్ లో అవి ఏదిగా ఉంటుంది అంటే ఎడినైన్ కి షుగర్ పెంటోస్ కనుక అటాచ్ అయితే దాన్ని ఏమంటాం ఎడినోసిన్ అని, అలాగే గ్లూటామిన్ అయితే యూనోసిన్ అని, అలాగే పిరిమిడిన్ బేసిస్ కనుక ఈ పెంటోస్ స్ట్రక్చర్స్ షుగర్ స్ట్రక్చర్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటాం సైటైడీన్ అని, యూరిడీన్ అని, థైమిడిన్ అని అంటాం. ఓకేనండి. సో ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ ద సైజ్ ఆఫ్ ది షుగర్ రింగ్స్. ఓకేనా. ఇది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.